ముందుగా ఈ వీడియో చూద్దాం. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8,000 సంవత్సరాల క్రితం సూర్య దేవాలయం బయటపడింది. మన సొంతం కాదు కదా, ఇవన్నీ న్యూస్లో వచ్చినవే కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బద్దగొడేశారు. ఈజిప్టులో 8,000 ఏళ్ల నాటి సూర్య దేవాలయం దొరికిందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇది కూడా ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మాత్రమే అని అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ మూలన ఏ మిస్టరీ బయటపడినా సరే దాన్ని మన చరిత్రతో ముడిపెట్టి పోస్టులు పెట్టడం అనేది ట్రెండ్ అయిపోయింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఈజిప్టులో బయటపడినటువంటి ఆ దేవాలయము 8,000 ఏళ్ల నాటి హిందూ దేవాలయము అని ప్రచారం మొదలుపెట్టేశారు. ఈజిప్టు పురావస్తు శాఖ వారి అధికారిక నివేదిక ప్రకారం అబు ఘురాబ్లో బయటపడింది 5వ రాజవంశం నాటి ఆర్ఏ రా అనేటువంటి వారి స్థానిక సూర్య దేవాలయం. దాని కాలం సుమారు 4,500 ఏళ్ళు, అంటే 2500 BC. ప్రాచీన కాలంలో ప్రపంచవ్యాప్తంగా, కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని నాగరికతల్లో సూర్యుడిని ఆరాధించేవారు. సింపుల్గా మన తెలుగు అకాడమీ కానీ, IGNOU కానీ, BA ఫస్ట్ ఇయర్ హిస్టరీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కాస్త తిరిగేసినా కూడా వాస్తవాలు మనకు అర్థమైపోతాయి. భారతదేశానికి ఆర్యుల వలసలు ప్రారంభమైంది క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో, అంటే దాదాపుగా 3,500 ఏళ్ల క్రితం. వేదాలే 3,500 ఏళ్ల క్రితం నాటివని మన ప్రామాణిక పుస్తకాలను ఎత్తి నోరు మొత్తుకుంటుంటే 8,000 ఏళ్ల క్రితం ఈజిప్టులో మన వాళ్ళు గుడి కట్టేశారనుకోవడము అమాయకత్వమే అవుతుంది. తొలి వేదకాలంలో, అంటే క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య కాలంలో విగ్రహారాధన కానీ ఆలయ నిర్మాణం కానీ లేదని తెలుగు అకాడమీ పుస్తకాల్లోనే స్పష్టంగా ఉంది. భారతదేశంలో నిజమైన రాతి దేవాలయాల కన్స్ట్రక్షన్ మొదలైంది గుప్తుల కాలంలో, అంటే 4వ శతాబ్దంలో, అంటే 1600 years ago. బీహార్లోని ముండేశ్వరి ఆలయం అరౌండ్ 100 AD అని చెప్తారు, కానీ అది కూడా డిబేటబుల్ అని చెప్పొచ్చు. మరి మన దేశంలోని ఇటుకలతో గుడి కట్టడం తెలియనటువంటి ఆ కాలంలో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈజిప్టులో మార్బుల్ ఫినిషింగ్తో గుడి కట్టామని చెప్పుకోవడము ఇన్సెక్యూరిటీతో కూడినటువంటి అతిశయోక్తి మాత్రమే అవుతుంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్లోని బుద్ధుడి విగ్రహాలను తాలిబాన్లు కూల్చేయడం అనేటువంటిది ప్రజెంట్ డే కాంటెక్స్లో ఒక మతపరమైనటువంటి ఉన్మాదము, అది అత్యంత దురదృష్టకరం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది అసలు బుద్ధుడికి హిందూ మతానికి ఏంటి సంబంధం? ఆనాటి వైదిక మతంలో వర్ణ వ్యవస్థ, యజ్ఞయాగాదుల పేరిట జరిగే హింస మరియు సామాజిక అసమానతలను పూర్తిగా నిరసిస్తూ వీటన్నింటికి ప్రత్యామ్నాయంగానే బౌద్ధ, జైన మతాలు పుట్టుకొచ్చాయి. ఇది ఎవరూ కాదని లేనటువంటి నిఖార్సైన చరిత్ర. BA డిగ్రీ ఫస్ట్ ఇయర్ భారతదేశ చరిత్ర సంస్కృతి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో చూసిన 3వ అధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే చరిత్ర. థ్యాంక్ యూ. ఈ వీడియోను ఒక్కొక్కరు కనీసం 15 మెంబర్స్కి షేర్ చేయండి.